ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025కి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసిన తర్వాత మనం 15 డేస్ అనేది ప్లాన్ చేసుకున్నాం కదండి. 15 డేస్ డైలీ టార్గెట్స్ వీడియోస్ అనేది ప్లాన్ చేసుకున్నాం కదా. సో లాస్ట్ వీడియో అయితే డే 2 అయిపోయిందండి. సో ఇప్పుడు వచ్చేసి డే 3. సో డే 3లో మన టార్గెట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ అండి. రీజనింగ్ నుంచి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఖచ్చితంగా 1 మార్క్ వస్తుందండి. ఇక్కడ నుంచి 1 to 2 మార్క్స్ కూడా రావచ్చు. మినిమం 1 మార్క్ వస్తుందండి, మ్యాక్సిమం 2 మార్క్స్ అయినా రావచ్చు. సో చాలా అంటే చాలా ఈజీ అండి. దీంట్లో కూడా మెయిన్గా మనకి ఎక్కువ అడిగేది సర్కిల్లో కూర్చున్న చిల్డ్రన్స్ ఆర్ మెన్స్ ఉమెన్స్ ఏమైనా అడగచ్చు. సో సర్కిల్ అడుగుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా కాలమ్స్ ఇలా 5 మెంబర్స్ ఉన్నారు, సో ఇలా అడుగుతారండి. ఈ 2 మోడల్స్ ఎక్కువగా అడిగేది. సో మెయిన్లీ ఈ సర్కిల్ అండ్ మోడల్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. సో 1 to 2 మార్క్స్ అనేవి మీ చేతుల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సిలాజిజం అండి. సిలాజిజం ఎవరికైనా వీడియో కావాలంటే చూడండి, మన ఛానల్లో ఉంటుంది. అండ్ సిలాజిజం నేర్చుకోవడం వల్ల మనకి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్లో కూడా యూజ్ అవుతుందండి. సో సిలాజిజం బాగా నేర్చుకోండి, అక్కడ మనకి యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్స్ అండి. ఫెస్టివల్స్ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే. ఓకేనా. జీకే నుంచి ఫెస్టివల్స్, కరెంట్ అఫైర్స్, ఎనీ 5 టాపిక్స్ ఇన్ కరెంట్ అఫైర్స్ అండి. సో ఇది మీ ఇష్టం, మీ చాయిస్గా వదిలేస్తున్నాను. ఆర్ మాకు అలా తెలియట్లేదు అనుకుంటే మన ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఉన్నాయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్, అవేమి ఎక్స్ప్లెనేషన్ కాదండి, ఏ టాపిక్ చదవాలి అనే డీటెయిల్స్ మాత్రమే. ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు మాత్రమే ఉంటాయి. సో ఎవరైనా కావాలనుకుంటే మీరు అది అక్కడ నుంచి కూడా మీరు చదువుకోవచ్చు. ఓకేనా. అంటే అక్కడ నుంచి నేను ఒక వీడియోలో 10 టాపిక్స్ చెప్పానండి. సో అక్కడ నుంచి మీరు పిక్ చేసుకుని 5 టాపిక్స్ అనేది పిక్ చేసుకొని చదువుకోవచ్చు డైలీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జైన అండ్ బౌద్ధ మతాలు అండి. హిస్టరీ నుంచి జైన అండ్ బౌద్ధ మతాలు. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అండి. పాలిటీ నుంచి అత్యవసర నిబంధనలు. సో ఇదెందుకు ఫ్రంట్ రాశానంటే రీసెంట్గా మనకి అనేది యుద్ధం జరుగుతుంది కదా. సో దానికి రిలేటెడ్గా అడగడానికి ఛాన్స్ ఉందేమో అని చెప్పేసి మీకు అనేది డే 3లోనే మెన్షన్ చేశాను, అత్యవసర నిబంధనలు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మేజర్ మౌంటైన్స్, పర్వతాలు, మేజర్ మౌంటైన్స్. ఓకేనా. ఎత్తైన పర్వతాలు అండ్ తక్కువ ఎత్తుగల పర్వతాలు, సో ఇవి ఎక్కడ ఉన్నాయి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు అనేది చూసుకోవాలి. మేజర్ మౌంటైన్స్, ఎవరెస్ట్ శిఖరం ఎంత ఎత్తుంది, దానికంటే హై ఏమైనా ఉన్నాయా, ఏమైనా రికార్డులు వచ్చాయా మేజర్ మౌంటైన్స్కి, పర్వతాలకి ఎవరైనా కొత్తగా ఎవరెస్ట్ కానీ ఇలాంటివి ఎక్కారా, సో ఎక్కింటే ఎవరు ఎక్కారు, వాళ్ళ పేర్లు ఏంటి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మౌంటైన్స్ గురించి మీరు గ్యాదర్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ అండ్ విత్ ఎనాలిసిస్. ఓకే, ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి అండ్ దాని ఎనాలిసిస్ కూడా వినాలండి. సో అప్పుడే మీరు అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు అనేది ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు. సో మీరు అనాలిసిస్ చేయకపోతే వేస్ట్ అండి, ఎగ్జామ్ రాయకపోయినా వేస్ట్. ఎందుకంటే ఓన్లీ 15 డేస్లో ఆల్రెడీ 3 డేస్ అయిపోయాయి. సో మీకుండే 12 డేస్. ఈ 12 డేస్లో మీరు అనేది ఒక క్వశ్చన్ చదివి దానికి కరెక్ట్ ఆన్సర్ పెట్టడం అంటే కరెక్ట్గా 100% తెలిస్తే పెట్టేస్తారండి. సో 50 or 70% తెలుస్తున్నవి పెట్టడం వల్ల ఎక్కువ శాతం అనేవి రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అందుకనేసి మీరు డైలీ 1 మార్క్ టెస్ట్ రాసి అనాలిసిస్ చేయడం వల్ల మీరు ఈ రాంగ్ పెడతారు కదా, రాంగ్ ఆన్సర్స్ పెట్టేదాన్ని తగ్గించడానికి ఛాన్స్ ఉందండి. సో అప్పుడేమైతే రాంగ్ ఆన్సర్స్ తగ్గిస్తే కరెక్ట్ ఆన్సర్స్ మార్క్స్ అనేవి పెరుగుతాయి. ఓకేనా. సో ఇవేనండి డే 3 యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్. సిట్టింగ్ అరేంజ్మెంట్స్, సిలాజిజం, ఫెస్టివల్స్, ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి ఫెస్టివల్స్ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, జైన మతం, బౌద్ధ మతాలు, అత్యవసర నిబంధనలు, మేజర్ మౌంటైన్స్, 1 ఎగ్జామ్ అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. సో ఇవేనండి డే 3 యొక్క టార్గెట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి మనం ఇస్తుంది 40 టార్గెట్
వచ్చేసి 40 లైక్స్ అండి. సో 40 లైక్స్ అనేది ఈ వీడియో డే 3 వీడియోకి టార్గెట్ ఇస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.